మా దోస్తులను తినిపిస్తుంటే మా దోస్తు ఏమన్నారంటే ఒక రోజు తినొచ్చిన అటెండెన్స్ వేయించుకొని పాస్ చేయించారు. అటెండెన్స్ మీద పాస్ చేసుకోవాలి అప్పుడు. అయితే ఆ రోజు మా దోస్తులు రోజు నా పైసలతో తినేటోళ్ళు నన్ను అవమానం చేస్తూ వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఇన్ననే నాకు నేను డిసైడ్ చేసుకున్నా ఎట్టి పరిస్థితుల్లో చదవాలని. క్లాసుకు పోయి కూర్చుంటే ఒక్క ముక్క అర్థమయ్యేది కాదు. మా సార్ నాకు ఏం అర్థమవుతలేదు సార్ అని. ఆయన ఏమన్నాడు తెలుసా నాకు, నువ్వు రా రోజు కూర్చో, నేను బోర్డు మీద ఏం రాస్తే అది రాసుకో, నన్నేం అడగకన్నాడు. నెల రోజులు నేను క్లాసుకు పోయి రోజు ఆ పిచ్చి ఊతలు కూడా రాసుకునేది, నేను రఫ్ వర్క్ కూడా రాసుకునేది. నెల రోజుల తర్వాత మెల్లమెల్లగా అర్థం కావడం మొదలైంది. 6 నెలలు తిరిగి చూస్తే మొత్తం క్లాసులో నేనే ఫస్ట్ ఉన్నా. ఎందుకు మాట చెప్తున్నానంటే నాకు నేను మార్చుకున్నా. నేను మీకు కూడా చెప్పేదంటే మిమ్మల్ని మీరు మార్చుకోండి, మీ భవిష్యత్తుకు మీరే రోడ్ మ్యాప్ వేసుకోండి, మీకు ఎవ్వరు ఆపలేరు. సక్సెస్ ఈజ్ యువర్స్. ఆల్ ద బెస్ట్. మన సూర్యాపేట పట్టణంలో ఆదివాసీ జాతీయ ఉపాధ్యక్షులు రైకాన్ చైర్మన్ అన్న బెల్లయ్య నాయకత్వంలో చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వారు శ్రమదాన కార్యక్రమం ఇక్కడ ఉన్న 3 రోజులు చేయాలని వాళ్ళ ఒక మంచి ఉద్దేశం. ఈ శ్రమదాన కార్యక్రమం ఇక్కడ ఈ ఎస్సీ గురుకుల్ పాఠశాలలో పెట్టాలని మా పట్టణ పార్టీ అధ్యక్షుడు అంజద్ అలీ గారి సూచన, అలాగే ఈ వార్డ్ కౌన్సిలర్ శబరి గారు, ఇంకా మా ముఖ్య నాయకులందరూ కూడా, ఈ ప్రాంతానికి సంబంధించిన పెద్దలు దుర్గా గారు అయితేంది, జానయ్య గారు అయితేంది, ఆము గారు అయితేంది, మా ఈరన్న నాయక్ అంటే ఇది చీవంలో సంబంధించిన స్కూల్, ఆయన చీవంలోకి ఎక్స్-ఎంపీపీ అందరి సూచన మేరకు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. వారు ఏదైతే చదువుకునే రోజుల్లో హాస్టల్లో ఉన్న ఇబ్బందుల గురించి చెప్పిండు, చదువు మీద ఎట్లా పోటీ పడి 9th క్లాస్ ఫెయిల్ అయినా కూడా తిరిగి మళ్ళా పక్కవారు ఫ్రెండ్స్ అవమానాన్ని గుర్తించి, వాళ్ళు చేసే అవమానాన్ని గుర్తించి కష్టపడి చదువుకోవాలనే ఒక తపనతో వారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యి MBA కంప్లీట్ చేసి ఈరోజు మనకు సర్వీస్ సేవ చేయాలన్న సదుద్దేశంతో ముఖ్యంగా ఏదైతే ఆదివాసీలకు వాళ్ళ లీడర్షిప్ పెంపొందించాలని ఒక మంచి బృహత్తర కార్యక్రమం తీసుకొని ఏది AICC గైడ్లైన్స్ ఏది ఉందో దాని ప్రకారం వారు ఇప్పుడు అన్ని జిల్లాలు తిరుగుతూ మన జిల్లా సూర్యాపేట జిల్లాకు రావడం, ఉమ్మడి జిల్లాకు రావడం జరిగింది. ఇక్కడ పెట్టిన సందర్భంలో ప్రిన్సిపాల్ గారు అయితేంది, PT గారు అయితేంది, ఇక్కడ ఉండబడిన మౌలిక వసతుల విషయంలో చిన్న ఇబ్బందులు ఉన్నాయి అని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను ఇంజనీరింగ్ విభాగం వారితో మాట్లాడినాను. ఓబులేష్ గారు 1 గంట సేపట్లో వస్తారు ఇక్కడికి. వీటన్నిటిని కూడా ఉపయోగం తెచ్చడానికి కొంత ఫండ్ కూడా వచ్చి ఉందని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఎస్టిమేట్ చేపించి వారికి చెప్పినాను, మున్సిపల్ DE గారు కూడా చెప్పినాను. మున్సిపల్ సిబ్బంది అయితేంది, ఈ స్కూల్కి సంబంధించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం వారు వస్తారు. ఈ 2-3 రోజుల్లో దీని ఒక ఎస్టిమేట్స్ తయారు చేస్తారు. కొంత ఫండ్ కూడా ఉందంటారు. దాన్ని కూడా నేను అధికారులతో మాట్లాడి దాన్ని టెండర్ ఇప్పించేసి తొందరలోనే ఏదైతే మనకు అసంపూర్తిగా ఉన్న మౌలిక వసతులను ఖచ్చితంగా నేను దీన్ని పరిశీలి చేస్తాను. సుఖంగా బతికే రోజులు లేవు. ఎందుకంటే విద్య మీద, వైద్యం మీద అయ్యే ఖర్చుకు భవిష్యత్తు మీ 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 అభివృద్ధికి అయ్యే ఆటంకాలు అయితే కూడా తెలియపరుస్తామని ప్రభుత్వం అందరం కూడా వాళ్ళ తలావుతూ వారికి ఒక సూచన చేస్తూ మీరందరూ కూడా వాటిని వాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా విద్యార్థులకు తెలియపరుస్తూ